జిల్లా నరేష్ స్వాతి ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రియుడు నరేష్ హత్య గురైనట్లు నిర్ధారించారు పోలీసులు. నరేష్ను హత్య చేసి స్వాతి పొలంలోనే పూడ్చిపెట్టినట్లుగా గుర్తించారు. నరేష్ను హత్య చేసి ఆ తర్వాత కాల్చి ఆ మృతదేహాన్ని పొలంలోనే పూడ్చిపెట్టిన దృశ్యాలు కూడా టీవీ9 స్క్రీన్పై చూస్తున్నారు. ఈ కేసులో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 10 రోజుల క్రితం స్వాతి ఆత్మహత్య చేసుకుంటే 3 వారాల కిందటి నుంచే నరేష్ కనిపించకుండా పోయాడు. నరేష్ స్వాతిలకు కాలేజీలో పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో నరేష్ స్వాతిలు ముంబైకి వెళ్లి బాంద్రా కోర్టుని ఆశ్రయించారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి తమ కూతుర్ని కిడ్నాప్ చేశారంటూ నరేష్ అతని కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నరేష్ వెంటనే పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించి ఇద్దరు మేజర్లని వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నారని ఆధారాలు చూపించారు. పెళ్లికి మేము అంగీకరిస్తామన్న తల్లిదండ్రుల మాటలు నమ్మి స్వాతి నరేష్తో కలిసి ఈ నెల 2న భువనగిరికి వచ్చింది. తన ఫ్రెండ్కి కూడా ఫోన్ చేశాడు నరేష్. అంతే, ఆ తర్వాత నుంచి నరేష్ ఆచూకీ లేదు. కంగారు పడ్డ బంధువులు వెంటనే అన్ని ప్లేసులకు వెళ్ళి వెతికారు. కానీ ఎక్కడా నరేష్ జాడ కనిపించలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. హత్య చేస్తే నరేష్ ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో నరేష్ బంధువులు ఆందోళన చెందారు. కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే నరేష్ను ఏదైనా చేశారా అనే అనుమానంతో వెంటనే కోర్టును ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నరేష్ ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. స్వాతి తండ్రి శ్రీనివాస్ అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారో చూద్దాం. అమ్మే లేదండి, అమ్మే కాదు, నా జీవితమే లేదు. మీరు నమ్ముకోండి, మన జీవితమే లేదు. ఇది చెప్పుకునే పరిస్థితి కూడా నాకు లేదు మేడం. వాళ్ళు ఇచ్చినట్టు చెప్పుకుంటారు, మేము చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళేమో రోడ్డుకి చెప్పుకుంటారు, మాకేమో ఇవన్నీ జరిగినాయి కదా. పానం పోయింది, పత్తాలు పోయింది, అన్నీ పోయినాయి. నేనేమని చెప్పుకోవాలి? బయట చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. బయట ఏమని చెప్పుకోలేను. పాప పోయిందంటే హెచ్చరిక అవుతుంది మందిలో జనంలో. లేచిపోయిందంటే చీప్గా చూస్తారు. ఇక్కడ లేచిపోయింది చాలా చీప్గా వస్తారు. నేనేం తప్పు చేసిన చెప్పండి? తల సెల్ఫీ తీసుకుంది, అదే డ్రెస్ మేడం, చూడండి, అదే డ్రెస్, అదే ముచ్చట. సెల్ఫీ వీడియో, అదే డ్రెస్. అది ఆ సెల్ఫీ వీడియో పాతది ఇచ్చారు అని ఒక బయట పుకారు వినిపిస్తుంది. మీకు తెలుస్తుంది మేడం, మీకు అది తెలుసు కదా. దాని మీద ఎంక్వైరీ చేయండి. ఆ సెల్ఫీ వీడియో పాతది అయితే నన్ను ఏమైనా చేయండి మేడం. మీరు నేను ఇప్పుడు చెప్పుకోవడం మేడం, నష్టం జరిగింది కనుక నేను చెప్పుకొని ఏం చేద్దాను? వాళ్ళు ఏమో బయట తిరుగుతారు, రోడ్డు మీద తిరుగుతున్నారు, తిరిగి అన్నీ చెప్పుకుంటారు. నేనేం చెప్పుకోను? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ అగ్రకులం మీది కాబట్టి వాళ్ళది అలా కాబట్టి మీరే ఏదో చేసి ఉంటారు నరేష్ని. మేడం నాకు పలుకుబడిందని చెప్తున్నారు. నేను వార్డు నెంబర్ కూడా కాదు, సర్పంచ్ కూడా కాదు. నాకేం పలుకుబడింది చెప్పండి? మా అయ్యమ్మ సంబంధించిన భూమి ఉంది, ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మీద ఇంకా 2-4 ఎకరాలు కొనుక్కొని బతున్నాను. నా బిడ్డ పిల్లలు బతుక, ఒక పెద్ద బిడ్డ పెళ్లి చేసిన, ఒక పాప పుట్టింది పెద్ద పిల్లకు. నేనేం మేడం నా బిడ్డ మంచిగా బతకాలని కోరుకుంటా తప్ప ఇంకేం కోరుకుంటున్నా? నా నుంచి ఏం వస్తాను? నా పాప చిన్న పాప, పెద్ద పాపకి ఇంత ఇచ్చిన, పెద్ద పాపకి ఇంకెక్కువ ఇవ్వాలని కోరుకుంటా. వాళ్ళు తీసుకుపోయినది, ఫస్ట్ తీసుకుపోయినా ముంబై పోయినప్పుడు ఆ పాపకి ఏం తెలియలే. సెకండ్ సార్ తీసుకుపోయి మొత్తం తెలిసిపోయింది పిల్లలకు. ఆ చిన్న రూము, ఈ విషయం, ఆ కట్నం పడడం, తాగడం, తాగి నానా టార్చర్స్ మేడం. అయినా చెప్తే కొత్తగా ఏమి ఉంటుంది, అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పమంటారు. కానీ మా పాపను చాలా ఇబ్బంది పెట్టి మేడం. మా పాప మాట్లాడింది వాస్తవం. మీరు కావాలంటే ఏదైతే ఉందో మీరు నిపుణులతో చెక్ చేయించండి. వాస్తవాలు తెలుసండి. వన్ సైడ్ నా చేస్తాను, నా సైడ్ తప్పుంటే నేను చావడానికి కూడా సిద్ధం ఉన్నా మేడం. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ చచ్చిపోయినట్లు లెక్క. ఇప్పుడు నేను బతికి బయట ఆకిట్ తలెత్తుకుని బతికి అయిపోయింది. రకరకాల ఇబ్బందులు. అంతకుముందుకు ఏమైంది తెలుసు? సెకండ్ సార్ మా పాప పోయింది మేడం. పాప పోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. అయితే అప్పుడేం సెల్ఫీలో ఫోటో పెట్టారు మేడం. అది వాట్సాప్లో ఫోటో పెట్టి స్వాతిని చంపేసి అడవి ఫారెస్ట్ మద్రాసు అది అక్కడ మధ్యప్రదేశ్ వేసారని చెప్పారు. ఒక వాట్సాప్లో ఫోటో పెట్టారు. ఎవరు పెట్టారో నాకు తెలియదు. నేను వాళ్ళని ఎవరు పెట్టారు అనే పరిస్థితి కూడా లేదు నాకు. మా బాబా సెకండ్ సార్ ఫోన్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పిన, బిడ్డ ఫోటో నీ ఇష్టమే, రావడం నీ ఇష్టమే. నీ జీవితం నువ్వు ఆగం చేసుకున్నావమ్మా. నీ జీవితం బంగారు కళ్ళు కన్నా. నేను అమ్మగా చూసుకున్నాను, నువ్వు నన్ను బిడ్డగా చూసుకున్నావు. కానీ నువ్వు పొరపాటు చేసిన బిడ్డ రా, నేను చంపేసినామని చెప్పి బదనాం చేస్తున్నామ్మా తల్లి. ఒకసారి చూసిపోనాను. మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఈ పాప ఇట్లాంటి పని చేస్తుంది పాపని. ఫస్ట్ పోవడంలో నా పాప తప్పు లేకుండా నరేష్ ఒకటి గుంజుకోపోలేదు మేడం. తప్పు ఇద్దరిది ఉంది, నేను ఒప్పుకున్నా, 100% ఒప్పుకున్నా. సెకండ్ సార్ పాప పోయిన తర్వాత తెలిసిపోయింది పాపకు నేను చేసిన తప్పేంది, ఏం జరిగింది, నా తప్పు వల్ల ఏం జరిగింది, ఆ పిల్లగాడు ఎటువంటాడు, తాగినాక ఏం చేస్తుండు, పిల్లగాడు తాగముందు ఏం చేస్తుండు, ఏం పని చేస్తుండు, వాళ్ళ అమ్మనైనా డబ్బులు ఇస్తేనే బతికినాడు ఈ 15 రోజులు కూడా. ఆ పాప అన్నీ తెలుసుకుంది. అక్కడనే తీసుకొస్తారని సూసైడ్ అటెంప్ట్ చేసినాక వాళ్ళు భువనగిరి హైదరాబాద్ తీసుకొస్తాను చెప్పారు నాకు. సరే అని చెప్పాను. నేను ఒక్కడే బాబుతో కూడా మాట్లాడాను. నేను
బాబు జరిగిపోయింది, మాది పోయింది రాదు, వచ్చింది పోదు, పాపను మంచి చూసుకో. ఎట్లుందో ఒక సెల్ఫీ పంపి నాకు, మా పాప ఎట్లుందో సెల్ఫీ పంపిన బతాడుకున్నా. నేను వాళ్ళ నాన్నకైతే ప్రతిరోజు ఫోన్ చేసిన మేడం, వాళ్ళ నాన్నకైతే ఎవరికి అబ్బాయి నాన్నకు ఫోన్ చేసిన. ఆయన పేరు వెంకటయ్య. ఇక్కడ మేము వెంకటయ్యనే పిలుస్తాం. వెంకటయ్య మా పాప ఎట్లుంది ఒక్కసారి చెప్పి వెంకటయ్య, ఒక్కసారి మంచిగా చెప్పి వెంకటయ్య, ఉంటే వెంకటయ్య బతకని వాళ్ళ కర్మ చెప్పి. నాకు తెలియదు పట్టేది, నాకు తెలియదు అన్నాడు. ఆయనే దగ్గర ఉంచుకుంటూ, ఆయనే డబ్బులు ఇస్తుండు, ఆయనే కూరగాయలు ఇస్తుండు, ఆయనే కారం ఇస్తుండు, అన్నీ ఆయన ఇచ్చిండు. మాకు మోసం చేసిండు, అట్లా కూడా మోసం చేసిండు. బయట అయితే పట్టించుకోరు. నాకు ఇష్టమైన పక్కనికి ఇష్టం ఉండదు. ఇలా నాకు ఇష్టమైన పక్కనికి ఇష్టం అనిపించదు. ఏదో తప్పుగా చూస్తారు మనల్ని. నేను అట్లా అనుకోలే. నా బిడ్డకు ఇబ్బంది జరుగుతుంది, అవసరమైతే ఈ ఊరి నుంచి వేరే ఊరికి వద్దాం అనుకున్నా, నా బిడ్డను బతికించుకుందాం అనుకున్నా. వాళ్ళు ఏమంటారు, కోర్టు నుంచి ఏమంటారు, పాప 2 times చేసుకుంటే వాళ్ళ డాడీ ఏం చేసినట్టు అడిగారు. ఒక్కసారి మేము చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం, దయచేసి వినండి. ఫస్ట్ ముంబైలో సూసైడ్ చేసుకుంది పాప, రెండోసారి ఇంట్లో సూసైడ్ చేసుకుంది. రెండోసారి ఇంట్లో సూసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ ఆ పాప ఇద్దరు ఉన్నారు. నా కొడుకు ఎంసెట్ రాయడానికి పోయిండు, నా చిన్న కొడుకు. నేను భువనగిరి పోలీస్ స్టేషన్ ఉన్నా, ఈ సిఐ శంకర్ గారి దగ్గర విచారణ కోసం పోయినా, నరేష్ విచారణ కోసం పోయినా. వీళ్ళని అడగండి, ఈ విషయం ఎవరిని అడుగుతారో ఈ పోలీసులు అడగండి. నేను ఎక్కడ ఉన్నా, భువనగిరి ఉన్నా, ఈమె ఇక్కడ ఉంది, నా కొడుకు ఎంసెట్ రాయడానికి పోయిండు. ఇక్కడ పన్నెండు తలనాడు అమ్మాయి పేపర్ చూసింది, సాక్షి పేపర్ చూసింది, ఎంత పెద్ద రైస్ అవుతుంది, వ్యాసు ఏముంచలే, బాత్రూమ్ పోయింది, బాత్రూమ్ కడిగే వాష్ తాగింది. ఆ తర్వాత మేము ఈవినింగ్ చేసి భువనగిరి తీసుకొచ్చినాం. భువనగిరి కూడా సార్ ఇచ్చిపెట్టి నన్ను భువనగిరి పాప వచ్చినా చూసి సారీ అని చెప్పి సార్ పంపించండు. ఏదికి హైదరాబాద్ పంపించండు. హైదరాబాద్ ఆదిత్య హాస్పిటల్ జాయిన్ చేసుకున్నాం. ఎంత కట్టినాం, డబ్బులు ఎంత కట్టినాం, ఎంత బాగా చేసుకున్నాం. మూడోసారి ఆమె ఎలా చనిపోయింది, ఉరి వేసుకుని. మూడోసారి కూడా మేము నైట్ అంతా ఆమె డిఫరెన్స్ కనబడుతున్నారు. తప్పు చేసిన భావన, ఈ పొరపాటు చేసిన భావన ఆమె కలుగుతున్నప్పుడు మేము కావాలే ఉన్నాం మేడం. A to Z 2:30, 3 గంటల దాకా కూర్చొని ఉన్నాం. నేను, మా కొడుకు, మా పద్మ, ముగ్గురు ఉన్నాం, మా స్వాతి ఇక్కడే పడుకున్నాం. నేను ఆమె ఇక్కడ పడుకున్నాం, ఇలా వాళ్ళ అమ్మ ఇక్కడ పడుకుంది, నా కొడుకు బయట పడుకున్నాడు. తెల్లారగట్ట 5 గంటలకు జరిగింది మేడం. ఇది తెల్లారగట్ట 5 గంటలకు జరిగింది. 5 గంటలకు నేను అప్పుడే కన్ను అంటుకుంది నాకు. 5 గంటలకు ఆమె బాత్రూమ్ పోతుంది. ఈ బాత్రూమ్ పోయిన 5 minutes దాకా ఎందుకు వస్తలేదని బాత్రూమ్ పోయి చున్నీ కనబడుతున్నాడు. చున్నీ కడితే నన్ను వచ్చి లేపరకు నేను నాకు టెన్షన్ ఏం తోయలే, ఉరుకుతున్నాడు. కుర్చెక్కి ఆ డోర్ తీసుకునే అప్పటికే పాప చివరి దశలో ఉంది. ఆ నుంచి ఒళ్ళు తీసుకొని అది బోనిలో ఏ డాక్టర్ లేడు. బోనిలా గంట సేపు బోనిలో తిరిగిన ఏ డాక్టర్ లేడు. బోనిలా ఆ ఏరియా హాస్పిటల్ లేడు, బయట హాస్పిటల్ లేడు. ఒక RMB హాస్పిటల్, చిన్న హాస్పిటల్లో ఒక డాక్టర్ తీసి దించే సీరియస్ కండిషన్ అని చెప్పింది. అది జరిగింది మేడం. ఇది అంతకుముందు స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి టీవీనంతా మాట్లాడుతూ చెప్పారు. అయితే చాలా అమాయకంగా, అసలు నిజంగా విన్నప్పుడు అతనికి ఏ పాపం తెలియదు, నిజంగానే నరేష్ ఆచూకీ గురించి తనకి నిజంగా తెలియదు కాబట్టే అలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ పోలీసులు మాత్రం అనుమానం వచ్చి ఇంకా నిఘా పెట్టి అతని కదలికలపై 3 రోజుల నుంచి నిఘా పెట్టడంతో అతన్ని ఇప్పుడు అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజం బయటకు వచ్చింది.